చికెన్ బిర్యానీ, పీతల వేపుడు, రొయ్యల కర్రీ, తర్వాత ఏది పిట్టపల్లి పులుసు, తర్వాత ఎండ్రికాయల ఈగలు, తర్వాత బొమ్మిడాయల వేపుడు, ఏది ఈరోజు అంతా ఇది కొర్రమీన పులుసు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర. వెజిటేబుల్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో, పన్నీర్ గురించి ఏవైతే ఉన్నాయో, పన్నీర్తో చేసేవన్నీ ఉన్నాయి. వెజిటేబుల్ రకరకాల కాయగూరలు అన్నీ ఉన్నాయి. కానీ అన్ని ఉన్నాయి, కానీ ఒకటే విషయం ఏందనుకున్నంటే ఆకలి లేదు. తినగలుగుతారా? తినలేరు కదా. సో రైట్, ఇక్కడ ఎంతమంది సక్సెస్ కావాలని అనుకుంటారు? చేతులు లేపండి. ఎస్, వెరీ ఫెంటాస్టిక్. ఇప్పుడు మీకు ఇమీడియట్ గా ఒక కేఎఫ్సి లేదంటే మెక్డొనాల్డ్ ఒక ఫ్రాంచైజీ ఇస్తారు. ఎంతమంది రెడీ ఉన్నారు? చేతులు లేపండి. కేఎఫ్సి, మెక్డొనాల్డ్ మంచి బిజినెస్, చాలా మంచి బిజినెస్. రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? రెడీ ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, ఒక 2 కోట్ల క్యాష్. ఎంతమంది రెడీ ఉన్నారు? జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. మళ్ళీ మీరు చేసే బిజినెస్ 1 కిలోమీటర్ లోపలే ఉంటది. ఆ దాటింటే మళ్ళీ ఇంకొకరు వచ్చేస్తారు. మళ్ళీ 1 కిలోమీటర్ లోపలే. ఓన్లీ గుడ్ విల్లే మీకు 2 కోట్లు ఇవ్వాలి. ఎంతమంది రెడీ ఉన్నారు? లేరా? మంచి బిజినెస్. కొన్ని మందులు వైన్ షాప్ బిజినెస్ ఉంటాం. వైన్ షాప్ బిజినెస్ చేయడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? చేతులు లేపండి. లేరా? బయట టెండర్ ఎంత నడుస్తుంది? రాజు బగలి సార్ 3 లక్షల టెండర్. 3 లక్షలే. అక్కడ పెట్టుబడి ఎంత పెట్టాలి? 60 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 3 లక్షలు టెండర్ వేయాలి. ఎంతమంది రెడీ ఉన్నారు? లేరా? మంచి బిజినెస్ కదబ్బా, చాలా మంచి బిజినెస్ కదా. మీకు అక్కడ బయట పిచ్చ కాంపిటీషన్ ఉంది. నేను ఒక విషయం చెప్తాను. నేను 4 రోజుల క్రితం శ్రీకాకుళంలో ఉన్నాను. అయితే శ్రీకాకుళంలో ఒకరితో మాట్లాడుతున్నాను. ఆయన ఏమంటాడంటే, బంజారాహిల్స్ నాకు ఇల్లు ఉన్నాయి, విజయవాడలో నాకు అవి ఉన్నాయి, నాకు హైదరాబాద్లో ఇవి ఉన్నాయి, ఎక్కడ అడిగినా కూడా అక్కడ పెట్రోల్ బంక్ ఉన్నది అంటాడు, ఎక్కడ అడిగినా కూడా ఏదో నాకు బిజినెస్ ఉన్నది అంటాడు. ఏది అడిగినా కూడా నాకు అక్కడున్నాయి ఇక్కడున్నాయి అంటాడు. నాకు అర్థమే కావట్లేదు. అన్ని కానీ ఉంటే నువ్వు నా ముఖం, నీ ముఖం నాకు తెలిసి ఉండాలి. అవునా కదా? ఇప్పుడు శ్రీకాకుళానికి నువ్వు ధీరుభాయ్ అంబానీ లాంటి నువ్వు, ముఖేష్ అంబానీ లాంటి శ్రీకాకుళానికి అంతగానో చెప్తున్నావు. నీ ముఖం నాకు ఎక్కడో తెలిసి ఉండాలని మీరు చెప్పి మళ్ళీ అడుగుతున్నాను. నీకేమనంటే, ఆ రోడ్లో నాకు అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఆ రోడ్లో హోటల్ ఉంది, ఈ బంజారాహిల్స్ లో ఇది ఉంది, అక్కడ చంద్రనగర్ లో ఇది ఉంది, ఏమన్నా అన్ని చెప్తున్నాడు. మరి నిజమా అబద్ధం అని చెప్పి మళ్ళీ అడిగినా. అయితే పెట్రోల్ బంక్ కి ఎలా అప్లై చేయాలి, పెట్రోల్ బంక్ కావాలంటే ఏం చేయాలనుకుంటే, పెట్రోల్ బంక్ కి అప్లై చేయడానికి ఒక నోటిఫికేషన్ వస్తే దాని త్రూ పెట్రోల్ బంక్ వస్తే చేసి పెట్టేసుకోవాలన్నాడు. మరి ఆ విషయం నాకు అందరికీ తెలుసు. చిన్నపిల్లలు, మా బాబుకి పాప అడిగితే తెలుసు, చెప్తారు. అవునా కదా? చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు గూగుల్లో పెడితే గూగుల్లో హౌ టు అప్లై పెట్రోల్ బంక్ అంటే వచ్చేస్తుంది. అవునా కదా? ఆ విషయం చెప్పడానికి ఆయన అవసరం లేదు. ఈ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తారు, ఎవరు పర్మిషన్ ఇస్తారు, ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని రావాలని అయితే మళ్ళీ అదే చెప్తుండ్రు. నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు పెట్రోల్ బంక్ వస్తుంది. మళ్ళీ నేను అడిగిన, నిజంగా నీకు పెట్రోల్ బంకులు ఉన్నాయా, లేకపోతే నిజంగా అంటే మీరేం లేదు, ఒక నోటిఫికేషన్ వస్తుంది, పెట్రోల్ బంక్ అప్లై చేయండి. నేను అడిగిన, మీ పెట్రోల్ బంక్ లేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళు అనుకుని అడిగిన. నాకు ఆయన ఈగో ఫీల్ అయిపోయాడు. ఒకసారిగా ఈగో హర్ట్ అయిపోయాడు. ఆయన ఏం చేస్తారంటే, పెట్రోల్ బంక్ లో అప్లై చేసే వ్యక్తి అనమాట. ఆయన పెట్రోల్ బంకులు అప్లై చేసే ఆఫీస్ లో పనిచేస్తాడు. అయితే పెట్రోల్ బంకులు ఇచ్చిన ప్రతిసారి ఆయన పెట్రోల్ బంక్ అనుకుంటుండే ఆయన. ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చిన ప్రతిసారి ఆధార్ కార్డు నాదే అనుకున్నట్టే కాదు కదా. ఇప్పుడు పట్టా పాస్బుక్ ఇచ్చిన ప్రతిసారి ఇది నా భూమి అనుకున్నట్టే కాదు కదా. ఆయన ఆఫీస్ లో పనిచేస్తాడు. ఈయన మా చుట్టము, ఈయన మా వెనకాల వస్తాడు, మా కులపోడు, ఈ రకరకాలు మాట్లాడుతుంటే నేను అన్నా, నిజంగా చెప్పు నా, నీ పెట్రోల్ బంక్ నీకు ఉంటే ఇక్కడ రావు.
నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు నిలబడు, నేనే ఒక అర్ధగంట సేపు అక్కడ కూర్చోలేను. ఎందుకంటే నాకు 100 కాళ్ళు వస్తాయి, రకరకాల సంజాయిషులు ఉంటాయి, రకరకాల పనులు ఉంటాయి. నీకు ఇన్ని పెట్రోల్ బంకులు నువ్వు ఎక్కడ చెప్పినా, ఆంధ్రాలో పెట్రోల్ బంకులు అంటావు నీదే, తెలంగాణలో పెట్రోల్ బంకులు నీవే అంటావు, ఆ జూబ్లీ ఇచ్చిన భూములన్నీ నీవే అంటావు, ఏడు దొరికి నాదే అంటావు. నువ్వు ఎంతసేపు విన్నావు అంటే నువ్వు కాదని చెప్పి మనసులో అనుకున్నా. సూపర్ నువ్వు ఎక్సలెంట్ అని చెప్పినా. పెట్రోల్ బంక్ ఎట్లా అప్లై చేయాలని అయితే నోటిఫికేషన్ వస్తుంది, అప్లై చేసుకో. ఇది మాత్రం చెప్తున్నాను. అంటే చాలా మంది అబద్ధపు జీవితాల్లో బతికేస్తారు. ఏమని అనుకోండి, నాకు అక్కడ 10 ఎకరాలు ఉంది, అక్కడ 20 ఎకరాలు ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి బ్యాంక్ అకౌంట్ లో 2 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది? ఉందా? లేదు కదా, లేదు కదా. నేను మీకు క్లారిటీ ఇస్తా చూడండి. ఎవరైనా సక్సెస్ కావాలనుకున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. 9 నెలలు పురిటి డబ్బులు తట్టుకుంటేనే 12 బిడ్డకు జన్మనిస్తుంది ఆడతల్లి. తల్లి పురిటి నొప్పులకి భరిస్తేనే 12 బిడ్డకి జన్మనిస్తారు. అలానే మీరు ఎంత పెద్ద సమస్యలు ఎదుర్కొంటే అంత పెద్ద సక్సెస్ ని మీరు పొందగలుగుతారు. ఎంత పెద్ద సమస్య, ఒక్కోసారి చచ్చిపోతామేమో అనే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాం. మనం సక్సెస్ విషయంలో అయిపోతాం. చివరి క్షణం ఉంది, ప్రాణం వదిలేస్తామని అనే క్షణంలో ఉంటాం. ఆ క్షణం వరకు కూడా పోరాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఒక్కోసారి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి ఏదో సిచ్యువేషన్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా కూడా బయటికి వెళ్ళి పనిచేస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎంత పెద్ద సమస్యని హ్యాండిల్ చేయగలిగే ఆ యొక్క సామర్థ్యం బట్టి మీ యొక్క సక్సెస్ అనేది అంత పెద్ద సక్సెస్. ఇప్పుడు మీకు ఫోటోలు వచ్చిన వాళ్ళందరూ మీరు ఒకసారి నిలబడండి. సక్సెస్ ప్రొఫైల్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఫోటోలు ఎందుకు సక్సెస్ ప్రొఫైల్ వచ్చాయనుకోరంటే, వీళ్ళు కష్టాన్ని ఓర్చుకున్నారు, నష్టాన్ని దిగమింగుకున్నారు, వీళ్ళు ప్రాణాన్ని నొట్టి సక్సెస్ ని తీసుకొని రాగలిగారు. అందుకే వీళ్ళు ఫోటోలు సక్సెస్ ప్రొఫైల్ వచ్చాయి. ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఊరికే సక్సెస్ రాదు, ఊరికే లక్షల కోట్లు రావాలనుకుంటే అది ఈజీ కాదు. మా ఇన్కమ్ ఓన్లీ వెస్టేజ్ నుంచి 2,40,00,000 మా సంవత్సర ఆదాయం. అర్థమవుతుందా? సంవత్సర ఆదాయం 2,40,00,000. అవి కాదు, మేము కోటికి భయపడి నెలకు సంపాదించేటోళ్ళు వెస్టేజ్లు ఉన్నారు. మరి ₹1,00,000 సంపాదించే, ఇప్పుడు 20 లక్షలు సంపాదించే నేనే అనుకోనంటే, కోటికి భయపడి సంపాదించే మా గురువు గారు ఉన్నారు, డాక్టర్ ఎస్పీ పాలిత్ సార్. మరి ఆయన ఏమనుకోవాలి? సిద్ధార్థ్ సింగ్ గారు ఉన్నారు, 1,68,00,000 పైబడి సంపాదించే వ్యక్తులు ఉన్నారు నెలకి. ఆయన ఏమనుకోవాలి? మనకు ఒక 30,000, 40,000, 50,000 రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే పెద్ద రోగం ఏంటంటే అహం. అక్కడే మనిషి ఎక్కడ నాశనం అయిపోడు, అహంకారం. అహంకారాన్ని మనం ఎప్పుడైతే హ్యాండిల్ చేయగలుగుతాం అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు సక్సెస్ కావడానికి ఒక చిన్న అడ్డంకి. ఆ చిన్న అడ్డంకి ఏందనుకోనంటే, ఆ అడ్డంకి పేరు ఏంటంటే అహం. మీరు కావాలని చెక్ చేసుకోండి. నేను మగవాడిని, నేను చేయగలుగుతా, నేను తప్ప ఇంకెవరు చేయలేరు, నేనే చేయగలుగుతాను. కొన్ని ఉంటాయి, నేను గవర్నమెంట్ జాబు నేనే చేయగలుగుతాను, నాకు చాలా మంది ఫాలోయింగ్ ఉంటారు, చాలా మంది నేను చెప్తే చాలా మంది ఊర్లో జాయిన్ అయిపోతారు. ఇలాంటి కొన్ని నరాల మీద తరాల నుంచి తుప్పపట్టిపోయిన ఆలోచనలు కొన్ని ఉంటాయి. దాన్ని పక్కన పెట్టి ఫ్రీ ఫ్రాంక్ గా కామన్ సెన్స్ తో మీరు పని చేయగలిగితే మీరు బిజినెస్ సక్సెస్ కాగలుగుతారు. ఎలా చేయగలుగుతారో చెప్తారు చూడండి. ఒక ఆమె గర్భిణీ స్త్రీ ఉంది. ఆమె ఏం చేస్తుంది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె, డాక్టర్ గారు నాకు బీభత్సమైన కడుపు నొప్పి వస్తుంది. అవునా అమ్మా? ఓకే, రాసుకున్నాడు. ఇలా లోపల తెమిలినట్టు ఉంటది, లోపల మొత్తం ఒక అసలు నాకు కడుపు నుంచి బయటికి ఏదో వచ్చేస్తుంది అనుకొని చెప్పి అనే విధంగా ఉంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంది అనుకోండి. సరే అమ్మా రాసుకుంటాడు. పుల్ల తేనెపులు వస్తాయి, వామిటింగ్ రాసుకుంటాడు. కళ్ళు గిరగిర తిరుగుతాను రాసుకున్నాడు. తర్వాత నాకు ఏది తిన్నా సహించట్లేదు రాసుకున్నాడు. ఇవన్నీ రాసుకున్న తర్వాత లాస్ట్ లో కిందకి అన్ని రాసిన తర్వాత రాస్తాడు, అబ్సల్యూట్లీ యు ఆర్ ద పర్ఫెక్ట్ అని చెప్పి రాసేసి పంపిస్తాడు.
ఇక్కడ విషయం ఏందనుకోనంటే ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనుషులు అన్న తర్వాతనే ప్రాబ్లం ఎవరి దగ్గర కాదు, మనుషుల మధ్యన ప్రాబ్లం ఉంటుంది. అర్థమైందా? ప్రాబ్లం ఎవరి దగ్గర ఉండదు, మనిషికి మధ్యన ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు నేను చికెన్ తినమన్నా, సార్ ఏమో వెజ్, ప్రాబ్లం కాదా మా ఇద్దరికి? అవునా కాదా? మనిషి అన్న తర్వాత ప్రాబ్లం. మీరు ఒకవేళ ఏదైనా పని చేస్తారనుకోండి, స్టార్ట్ చేస్తారంటే ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంని మీరు హ్యాండిల్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాబ్లంతో మీరు పోరాడాలి తప్ప ప్రాబ్లం మీరు నెత్తిని పెట్టుకొని తిరగవద్దు. చాలా మందికి అడిగితే సార్ నాకు ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అంటారు. అవునా? మీకు చాలా ప్రాబ్లం అంటారు. అవునా కదా? ప్రాబ్లం ఎట్లా ఉంటుంది చెప్తా చూడండి. ఇక శరీరంలో అవయవాలన్నీ పాడైపోయినాయి. ఒక క్షణంలో ఇక బ్రతకట్లేదు. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి మనకు హాస్పిటల్ వేసినాం. కొనవూపిరితో ఉన్నాడు ఆ వ్యక్తి, కొనవూపిరితో ఉన్నాడు. ఒక హార్ట్ తప్ప పేరు పని చేయట్లేదు. సిచ్యువేషన్ ఎట్లా ఉందనుకుంటే ఏ క్షణమైనా చనిపోవచ్చు. ఆ వ్యక్తి వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. ఇంకా గుండె ఆగిపోతుంది ఆ క్షణంలో. ఒక 6 రోజులు పెడితే బ్రతికాడు. లాస్ట్ చివరి క్షణంలో ఇక డాక్టర్స్ ఒక 1 నెల రోజుల ముందు నుంచే తీసుకెళ్ళిపోమంటున్నారు. కానీ అక్కడ ఉండడం జరిగింది. మనకి 26వ తారీఖు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 2:15 చనిపోయారు. 2:15 మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి మీటింగ్ ఉంటుంది. అది అక్కడ చెయ్యాలి, అక్కడ అటెండ్ అవ్వాలి, దహన సంస్కారం చెయ్యాలి. అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి విజయవాడ మీటింగ్ అటెండ్ చేయాలి. ఎంతమంది చేయగలుగుతారా? ఇస్ ఇట్ పాసిబుల్? చేయగలుగుతారా? కానీ నేను చేసిన మా సొంత అక్క, మా బావ చనిపోయాడు, సిల్వర్ డైరెక్టర్. మళ్ళీ నేను వచ్చి ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ ద కమిట్మెంట్. చాలా మందికి తెలియదు. ఏదైనా ప్రాబ్లం, మాకు ప్రాబ్లం ఏ ప్రాబ్లం? అంతకు మించి ప్రాబ్లమా? చెప్పండి. ఇదే సిచ్యువేషన్ అనుకుంటారు. మా నాన్న చనిపోయినా 1 గంటలో మళ్ళీ వచ్చి బిజినెస్ మీటింగ్ కి అటెండ్ కావాల్సిన సిచ్యువేషన్. దాన సంస్కారాన్ని చేసి తీసుకొచ్చి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ మా బావ ఒక్కరే చనిపోయారు కాదు, ఇక్కడ కొన్ని వేల మంది. నా టీం ఈరోజు 5 లక్షల మంది. 5 లక్షల మందిలో నన్ను నమ్ముకొని ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి నేను ఒక హోప్ ఇవ్వాలి. ఒక 20-25 లక్షలు ఇన్కమ్ తీసుకున్న వ్యక్తిని చూసి చాలా మంది ఇక్కడ డిసైడ్ అయిపోయి వచ్చి వాళ్ళు పని చేస్తారు. వాళ్ళ జీవితంలో అరే మాకంటూ కష్టాలు ఉన్నాయనుకో చెప్పి చాలా మంది అనుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నా, చాలా మంది కష్టాలతో ఉన్నారు. మేము ఉన్నా కూడా మేము బయటికి తెలియజేయము. మీకు అందుకే గుర్తుపెట్టుకోండి, కష్టం అనేది మన దగ్గరికి రాదు. ఎప్పుడు మన మైండ్లో తీసుకోకపోతే. కష్టం తీసుకున్నామంటే ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది సార్ నాకు ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఉంది, ఎన్ని ప్రాబ్లం చెప్తారు. చాలా మంది జలుబు చేస్తే రాలేకపోతారు మీటింగ్కి. చాలా మంది ఒక చిన్న మీటింగ్కి చిన్న ఏదైనా ప్రాబ్లం, వాళ్ళ ఫ్యామిలీలో చిన్న ఇష్యూ వచ్చిందని రాలేకపోతారు. కొంతమంది వర్షం ఆగుతుంది. కొంతమందికి నాకు తెలిసి ఎన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఆపేస్తుంది. నాకు అర్థమే కాదు. మనకు ఇంత చిన్న విషయాలకు మనము ఇంత పెద్ద సక్సెస్ ని ఆపేసుకుంటాం అంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు మెక్డొనాల్డ్ ప్రపంచంలో లేని ఆస్తి అంతా వాడి దగ్గర ఉంది. మెక్డొనాల్డ్ దగ్గర వాడు ఏం చేస్తాడు? పావుబాజీ అమ్ముతాడు. ఏం చేస్తాడు? ఒక సమోసాకి అడ్వాన్స్డ్ ఒక పావుబాజీకి మధ్యలో ఆలుగడ్డ పెట్టి అది తీసి ఒక ఇది పెట్టి అమ్ముతాడు. ఈరోజు సుమారుగా ఆయన టర్న్ ఓవర్ ఎంత? $2 లక్షల అనేది. $2 లక్షల చేస్తాడు. ఓన్లీ ఆలుగడ్డ అమ్ముతున్నాడు. ఆలుగడ్డ మధ్యలో పెట్టి ఏమంటారండి, పిజ్జా లేకపోతే అది బర్గర్, అది అమ్ముతాడు. అది 2 లక్షల కోట్లు. మన దగ్గర 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం 8,000 కోట్లు చేయాలి. ప్రాబ్లం ఏంటనుకోండి, మన మైండ్ సెట్ ప్రాబ్లం. KFC వాడు అంటారు ఓన్లీ చికెన్ అమ్ముతాడు. ఓన్లీ చికెన్.
చికెన్ లో ఒక 4-5 రకాల ఐటమ్స్ ఉంటాయి. చికెన్ అమ్ముతాడు, వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు వాళ్ళు, లక్షల కోట్లు, వేల కోట్లు కూడా లక్షల కోట్లు చేస్తున్నారు. మీరు ఆలోచించండి. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో ఈ రోజు రోజులు బాగున్నాయి కాబట్టి, ఒక మంచి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉంది. కానీ ఈరోజు పిచ్చి తుగ్లక్ లాంటి ఒక అధ్యక్షుడు వస్తే ఈరోజు 50% మన దేశం మీద సుంకాలు ఎక్స్ట్రా పడుతున్నాయి. మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఎక్స్ట్రా పడుతున్నాయి టారిఫ్. మనం మొన్నటి వరకు ఏ ఫోన్ కొన్నాం? యాపిల్ ఫోన్. ఎవరిది? అమెరికాది. ఏ కంపెనీ చెప్పండి? మేజర్ పార్ట్ 70-80% అమెరికా వాళ్ళది. అవునా కదా? టక్కన ఈరోజు అన్ని ఆఫ్ పడేస్తాడు. ఈరోజు ఎంతవరకు మన ఇండియా ఈరోజు టాప్ 3లోకి రావడం జరిగింది. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ న్యూస్. తట్టుకోలేకపోతున్నాడు, ఒక కంట్రీ తట్టుకోలేకపోతుంది మన ఇండియా యొక్క పవర్ చూసి. ఎందుకు ఇండియా పవర్ చూసి అంటే ఈరోజు 10 కోట్ల మంది ఇన్వెస్టర్స్ తయారయ్యారు. 10 కోట్ల మంది ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు. మన 140 కోట్ల 10 కోట్ల మంది పెట్టుబడిదారులు తయారైతేనే ఈరోజు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మీరు అలాగనుకుంటా ఈరోజు మనం అలాగని పెద్ద దేశం కూడా కాదు మనది. అమెరికాతో పోలిస్తే ఒక ఏరియాలో 20 మంది ఉంటారు. ఆ 20 మంది ఉండే స్థానంలో మనం 1000 మంది ఉంటాం. మన చిన్న దేశం మనది, 7వ స్థానం మనది. అదే ఒక రష్యాతో పోలిస్తే 1000 మంది మనం ఉండే దగ్గర వాళ్ళు 5 మంది ఉంటారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు, మనం జాబ్ చేస్తాం. అదే తేడా. సో ఈరోజు ఆలోచించండి. ఈరోజు నాగలక్ష్మి మేడం ఒకసారి ఆలోచించండి, బిజినెస్ ఎలా చేస్తున్నారు. 8,10,10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఒక గృహిణి. ఒకసారి ఆలోచించండి. రాధా మేడం ఉన్నారు, ఓన్లీ ఆమె హోమ్ మేకర్. ఆమెకి ఏదో తల్లో చుంటున్నదని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు లక్ష దాటించి పైబడి సంపాదిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఏం లేదు, సక్సెస్ కంటే ఏం లేదు. సక్సెస్ సీక్రెట్ హార్డ్ వర్క్ అంతే. అర్థమైందండి? అర్థమైందా? మీకు అందరికి ఒక రిలేటెడ్ కథ చెప్తా చూడండి. అందరు దేవుళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నా అంటే, మనిషికి తన యొక్క శక్తి గురించి తెలియదు అని చెప్పి ఎక్కడ దాస్తే బాగుంటుంది అని చెప్పి దాస్తారన్నమాట. సముద్రంలో దాస్తే సముద్రంలో మెరైన్ ఇంజనీర్స్ వెళ్ళి అది తీసుకుని వచ్చి అది తీసేసుకుంటారు అనమాట. తర్వాత ఇది కాగలని చెప్పి భూగర్భంలో దాస్తారు. భూగర్భంలో దాస్తే అక్కడ ఎవరు వస్తారు? మైనింగ్ ఇంజనీర్స్ తీసేస్తారు. సరే, ఆకాశంలో పెడితే రోదశీలోకి వెళ్ళి వాళ్ళు తీసేస్తారు. అరే, ఎక్కడ సముద్రంలో పెడితే మెరైన్ ఇంజనీర్స్ అక్కడే తీసుకొని వచ్చేస్తారు. ఇదేంద్రా నాయన, ఎక్కడ పెడితే వీళ్ళ యొక్క శక్తి వీళ్ళకి తెలియదు అనుకోని అంటే అప్పుడు ఒక దేవుడు వచ్చి సలహా ఇస్తాడు. ఎక్కడ పెట్టుకో, వాళ్ళ మైండ్ లో పెట్టాను. ఇక్కడ పెట్టు, ఈ మైండ్ లో పెడితే వాళ్ళు ఎక్కడ ఎన్నుకోలేరు. మీరు అనుకుంటారు ఎక్కడెక్కడో ఎదుగుతారు, ఏదైనా చేయాలనుకుంటారు, కానీ ఈ మైండ్ లో ఎక్కగలిగితే చాలు. ఈ మైండ్ లో ప్రతిరోజు పురుషోత్తం రాసి 4 గంటల సేపు రీడింగ్ చేస్తాడు. అందుకే ఇంత పాజిటివ్ ఉంటాను నేను. నాకు ఎన్ని ప్రాబ్లం ఉన్నా నా పని మాత్రమే నేను చేస్తాను. ఈ మైండ్ లో ఎత్తకండి. ప్రాబ్లం ఎక్కడ లేదు, ఈ మైండ్ లో ఉంది. ఈ మైండ్ లో ఏంటనుకున్నట్టే ఫస్ట్ పాజిటివ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. మన చిన్నప్పటి నుంచి ఇచ్చినవి ఏంటంటే ఒకరిని నాశనం చేయడం ఎట్లా, బూతులు మాట్లాడడం ఎట్లా, ఒకరిని ఇబ్బంది పెట్టడం ఎట్లా, ఒకరిని కిందకి కాలు పట్టి లాగడం ఎట్లా, ఒకరితో దూషించడం ఎట్లా, ఒక అమ్మాయిని తార్చడం ఎట్లా, ఒక అమ్మాయితో చెడుగా ప్రవర్తించడం ఎట్లా, ఇలాంటివన్నీ మనకు సమాజం నేర్పిస్తుంది. అవునా కదా? నేర్పించదా? నువ్వు టీవీ ఆన్ చేస్తే చాలు అవే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మన మైండ్లోకి. అవునా కదా? కానీ 12 సంవత్సరాల నుంచి టీవీ చూడలేదు, 12 సంవత్సరాల నుంచి టీవీ చూడలేదు, 12 సంవత్సరాల నుంచి పేపర్ చూడలేదు. మేము ఈ మధ్యనే మేము సినిమా థియేటర్ 2023 తర్వాత థియేటర్ కట్టుకున్నాం. అందులో సినిమా చూస్తాం. అది కూడా ఎప్పుడో పాతది. ఏది? పిలువకురా అని చెప్పేది సినిమా ఉంది కదా, సువర్ణ సుందరి. అప్పుడు చూస్తాం. మా పాప వచ్చి, డాడీ ఏంటి సినిమా? అప్పుడు చూద్దాం అనుకున్నా, ఇప్పుడు చూస్తున్నాను తల్లి అంట. నేను అందులో ఉండదా పిలువకురా అంటే వస్తుంది ఒక ఆమె, ఎవరు? అంజలిదేవి. అర్థమైందా? అంటే ఒక్కసారి ఆలోచించండి. అంత పాత ఎప్పుడు, అరే ఇది ఒక సినిమా ఉంది కదా చూద్దామని చెప్పి. చిన్నప్పుడు పిచ్చి.
ఏ సినిమాని చూడాలని పిచ్చి. అర్థమవుతుందండి? మీకు ఈ రోజు ఒక పెద్ద బిజినెస్ చేయాలంటే మీరు కళ్ళు మూసుకొని మీరు గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాలు నాకు ఏమి రాకపోయినా నేను బిజినెస్ నిలబడతాను, ఏమి రాకపోయినా నేను బిజినెస్ నిలబడతాను అని ఆలోచన ఉంటేనే చేయండి. లేకపోతే ప్లీజ్ దయచేసి మీరు బిజినెస్ పనికిరారు. 2 సంవత్సరాలు మీరు ఇక్కడ నిలబడకపోతే మీరు బిజినెస్ పనికిరారు. ప్లీజ్ దయచేసి మీరు ఏ పని ఉందో పని చేసుకోవచ్చు. నేను అన్నా కదా ఫస్ట్ లో, ఒక ఆయనకి ఎక్కడ అడిగినా పెట్రోల్ బంక్ ఉన్నది అంటాడు, ఆ కోవలోకి వెళ్ళిపోతారు మీరు. అర్థమైందా? ఎక్కడ అడిగినా అక్కడ నాకు భూములు ఉన్నాయి, అక్కడ నాకు పెట్రోల్ బంక్ ఉన్నాయి, అక్కడ నాకు భూములు ఉన్నాయి. ఎక్కడ ఉన్నది పెట్రోల్ బంక్? ఎవరు పర్మిషన్ ఇస్తారంటే తెలియదు నాకు, నోటిఫికేషన్ ఇస్తే ఆటోమేటిక్ అయిపోద్ది అంటారు. మనకు రియల్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఈ బిజినెస్ లో ఏమి లేదు. ప్లాన్ చెప్పడం చాలా ఈజీ, మీకు 10 క్వశ్చన్స్ చాలా ఈజీ. మేడం చెప్పారు, నాగలక్ష్మి మేడం, హరిణి మేడం అండ్ పవన్ రాజ్ సార్ చెప్పారు మీకు 6 పవర్ యాక్షన్స్. కానీ ఇక్కడ ఒకటి ఏందనుకోండి, కమిట్మెంట్ ఎట్లా ఉండాలి అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రాణం చివరి శ్వాస వరకు, ఆ శ్వాస వరకు మనం పోరాడగలిగితేనే మీకు సక్సెస్ రాగలుగుతుంది. లేదు అనుకుంటే రాదు. అర్థమవుతుందా? అట్లే ఒక 13 అవర్స్ సినిమా ఉంటుంది, ఆ మూవీ చెప్తా చూడండి. 13 అవర్స్ లో వాడు యాక్చువల్గా అనుకోకుండా ఒక చెయ్యి రాయి కింద ఉండిపోతుంది, రాయి కింద చెయ్యి ఉండిపోతుంది. యాక్చువల్గా 13 అవర్స్ అయిపోయిన తర్వాత ఇక చచ్చిపోతాడు ఆయన. ఒకటి చెయ్యి కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదనుకునంటే అక్కడే చచ్చిపోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. చాలా కష్టపడతాడు, ఆయన రాలేకపోయిన తర్వాత ఆయన బాగా కష్టపడి లాస్ట్కి ఏం చేస్తారంటే ఒక రాయి తీసుకుని వస్తాడు, చెయ్యి ఇలా పగలగొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, చైనాకి వెళ్ళిపోతాడు. రియల్ గా జరిగింది ఇది. నాకు ఆ సినిమా చూసిన గూస్ బంప్స్ వచ్చాయి. రియల్ గా జరిగింది అది. చాలా ఆ క్షణం, ఎందుకంటే ఆ 13 గంటల్లో వాళ్ళ భార్యని ఆలోచిస్తాడు, ఆ పిల్లల గురించి ఆలోచిస్తాడు. అరే నా పిల్లలు ఎలా బతుకుతారు, తర్వాత ఎలా బతుకుతారు, నా భార్య ఎట్లా బతుకుతుంది, నన్ను నమ్ముకొని వచ్చి నా భార్య ఎట్లా బతుకుతుంది అని 13 గంటలు ఆయన నరక యాతన అనుభవిస్తాడు. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఇట్లాంటి ఒక సక్సెస్ కావాలనుకోండి, జస్ట్ ఒక 2 నుంచి 5 సంవత్సరాలు మనం గేమ్ ఆడితే చాలు, IPLకి గేమ్ ఆడితే చాలు. మీరు జస్ట్ 10,000 రూపాయలు నెలకి మీరు సేవ్ చేసుకుని 13 సంవత్సరాలు సేవ్ చేస్తే సంవత్సరాన్ని మీ ఆదాయం ఎంత అంటే 1 కోటి రూపాయలు ఉంటుంది. 10,000 మీరు దాచిపెట్టగలిగితే, 10,000 మీరు SIPలో ఏదైనా పెట్టుబడి పెట్టగలిగితే, 13 సంవత్సరాలు పెట్టుబడి పెట్టగలిగితే మీకు 1 కోటి రూపాయలు ఉంటుంది. మరి 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇక్కడ డాక్టర్ ఎవరైనా చేతి లేపండి. సింపుల్ లాజిక్. 10,000 13 సంవత్సరాలు పెడితే 1 కోటి రూపాయలు ఉంటుంది. మరి ఎంతమంది 1 కోటి రూపాయలు ఉందో నాకు పెట్టుబడి సరే ఏం లేదు, మా బ్యాంక్ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్ లోనో FDలో 1 కోటి రూపాయలు ఇస్తారని అంటూ చేతులు లేపండి. మరి అందరికీ తెలుసు ఈ విషయం, తెలుసు, మీకు తెలుసు, ఆడపిల్లలు తెలుసు, అందరికీ తెలుసు. 10,000 నెలకు 10,000 తీయగలిగిన అంత స్తోమత లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళు లేరు. ఎక్కువ మంది 10,000 దాచిపెట్టగలిగే స్తోమత ఉండలేదు, అవునా కదా? కానీ నాలెడ్జ్ ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ బిజినెస్ లో కూడా 10 కోర్ స్టెప్స్ ఉన్నాయి, 6 పవర్ యాక్షన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు 8 to 11 అనేది సీరియస్ గా పనిచేయండి. మీరు చాలా మందికి ఇక్కడ బిజినెస్ లో కొద్దిగా డౌన్ ఫాల్ అవుతుందంటే కారణం ఏంటంటే, ఒకటి కార్డినల్ రూల్స్, వెరీ ఇంపార్టెంట్. కార్డినల్ రూల్స్ ఏంటి అనుకున్నంటే, మనం ఏం చెప్తామో అది చెయ్యం. ఇప్పుడు నేను ఏదైనా మీకు చెప్పకుండా 5 ప్లాన్స్ మేడం పూర్ణ మేడం చెప్తుంది, మేడం 5 ప్లాన్స్ చెప్పకుండా మీకు 5 ప్లాన్స్ చేయమంటే చెప్తే అంత బాగుంటుందా? నేను ఆమె పోటీకి చేస్తాం. ఒక్కోసారి ఈ రీసెంట్ గా 4-5 రోజుల్లోనే మేము 13 జాయినింగ్ చేస్తాం. ఓన్లీ 4 రోజుల్లో మేడం 13, నేను ఒక 4 జాయినింగ్ చేస్తాను. అది ఎలాంటి జాయినింగ్ అంటే, ఏ లెక్కకి సంబంధం లేకుండా కంప్లీట్ ఓన్ ప్రాస్పెక్ట్, ఓన్ ప్లాన్స్. మిగతా రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అంటే మాకు కొల్లలు, రోజుకి వేలల్లో జాయిన్ అవుతారు. మా టీంలో వేలల్లో వస్తారు జాయినింగ్స్. మాకు సొంతంగా చేసేవే వితిన్ 4 రోజుల్లో కూడా మినిమం ఒక 20 జాయినింగ్స్. అంటే మేడం 13 చేసింది, నేను ఒక 4 చేస్తాను.
అంటే ఒకసారి ఆలోచించండి, కమిట్మెంట్ అంటే ఎట్లా ఉంది మాది, ఆలోచించండి. కమిట్మెంట్కి మీరు ప్రాణం పోసినట్టు ఉండాలి. ఒకవేళ చూస్తారే రాజుపగల కమిట్మెంట్ ఎట్లా ఉంది, ఒకవేళ పవన్ సార్ కమిట్మెంట్ ఎట్లా ఉంది, హరిని మనం కమిట్మెంట్ ఎట్లా ఉంది, ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు అంటే పిచ్చి పట్టినట్లు చేస్తున్నారు. మనం చేయొచ్చా లేదా? చేయొచ్చా? ఎన్ని సంవత్సరాలు చేద్దాం? జీవితాంతం కాదు, ఒక 5 సంవత్సరాలు చేయండి. విఎంసీ మెంబర్ అయినంత చేయండి. ఆ తర్వాత సార్ అంటే అలవాటు కాదు. డబ్బులు బీభత్సంగా వస్తాయి, మీ ఇష్టమైతే వస్తారు, లేకపోతే చేయరు. అది వెంకీ సినిమాలు ఉంటది, 40 సంవత్సరాల వరకు నీకు కష్టాలు తప్పవు నాయన అంటాడు. అవునా స్వామి, తర్వాత అలవాటు అయిపోతాను ఆయన. అది కాదు ఇక్కడ డైలాగు. విఎంసీ మెంబర్ అయినాక నీకు ₹1,00,000 బ్యాంకులో వేస్తావంటే 3 లక్షలు వడ్డీ వస్తుంది. అర్థమైందా? 3 లక్షలు వడ్డీ వస్తుంది. ఇంకా నీ విఎంసీ మెంబర్ అయిన తర్వాత నీకు వెళ్ళి పని చేయాల్సి వస్తుంది అనుకున్నంటే వస్తాం. అప్పుడు కూడా మా ఆలోచన ఏంటంటే, ఇక్కడున్న చాలా మంది లీడర్స్ కమిట్మెంట్ తో ఉన్నారు, వాళ్ళని గెలిపించడానికి వస్తాం విఎంసీ మెంబర్ అయిపోయిన తర్వాత. లేకపోతే మా బావ యొక్క దశదిన కర్మ పెట్టుకొని కర్మని ఈ 2-3 రోజులు చేయాలి, మీ దగ్గరికి నాకు రావాల్సిన అవసరం ఏముంది అని నేను అనుకుంటే కాదు, అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది గ్రో కావడానికి రెడీ ఉన్నారు, వాళ్ళ గురించి ఇక్కడ రావడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా. అర్థమవుతుందా? కష్టం మనతో ఆడుకోకూడదు, కష్టంతో మనమే ఆడుకోవాలి. నేను ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఏడ్చిన సందర్భం లేదు. ఒకవేళ ఏడ్చాల్సిన సందర్భం ఎవరైనా వస్తే నేను చెప్తున్నా కదా, ఆ రోజు నేను ఈ భూమి మీద ఉన్నాను. అర్థమవుతుందా? నేను ఎప్పటి వరకు ఏడవను కూడా. ఎందుకు ఏడవను అనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి నాకున్న సిచ్యువేషన్స్ ఎట్లా అనుకున్నంటే, 10వ తరగతి వరకు కాలికి చెప్పులు లేకుండా నడిచినోండి. ఇప్పుడు కాలికి చెప్పులు కాదు, మా ఇంట్లోనే ఒక 20 జతలు ఉన్నాయి నాకు. మా అత్తమ్మ మా ఫ్యామిలీ అంటారు, ఇన్ని జతలు ఎందుకు నాయన అంటే, ఏదో అత్తమ్మ 3 బట్టి వేసుకున్నంత ఒకటని. ఓ వాచ్లు ఒక 30 వాచ్లు ఉంటాయి. ఎప్పుడు చూసి ఇన్ని వాచ్లు ఎందుకు నాయన అంటే, ఏదో ఒక వాచ్ 3 ఉంటే అది వేసుకుని వెళ్తాం. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు 3 ఇళ్ళు అయినాయి, ఇంకో 5 ఇళ్ళు రిజిస్ట్రేషన్ ఉన్నాయి రెడీగా. ఏడు పడతాడు, 7 ఫ్లాట్లు ఉన్నాయి. అర్థమవుతుంది? ఏ హైవేలో ఉన్నా కూడా హైవేలో కొన్ని ఆల్రెడీ కొన్ని అగ్రిమెంట్స్ లో ఉన్నాయి. అంటే ఆలోచించండి, ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఏరియాలో మాకు ఒక ఇల్లు అయినా, లేకపోతే ఫ్లాట్ అయినా, లేకపోతే అక్కడ ఏదైనా ఒక స్థలమైనా ఉండాలి. సో ఇది బిజినెస్ అంటే. అర్థమైందా? ఒక నెలకు 5,000 10,000 సంపాదిస్తే చాలనుకుని వచ్చిన వాళ్ళమే ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు చేయగలుగుతున్నాం, బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టేజ్ అండ్ వెడ్డింగ్ చేంజ్. ఇట్లాంటి లైఫ్ కావాలన్నా ప్లాన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకేమి లేదు. మేము ఈరోజు మా ఆస్తులు నాకు తెలిసి ఒక 2000, ఈరోజు ఎంత 2025, 2035 నాటికల్లా నాకు తెలిసి ఇంచుమించుగా తక్కువైనా కూడా 154 కోట్లు అవుతుందని చెప్పి ఆల్రెడీ ఫైనాన్షియల్ అనలిస్టులు చెబుతున్నారు. మా యొక్క ఆస్తి చూసి 154 కోట్లు అవుతుందని చెప్పి మా యొక్క ఫైనాన్షియల్ అనలిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మా యొక్క ప్రాఫిట్స్ P&L, అలాగే మా యొక్క అసెట్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, SIPs, తర్వాత ఈ జార్ గోల్డ్స్, ఇవన్నీ కలిపితే అర్థమవుతుందండి. సో ఒక 10 సంవత్సరాల తర్వాత క్రియేట్ చేయబోయే ఇన్కమ్ కూడా ఈ రోజు క్రియేట్ చేయగలుగుతున్నాం. ఎందుకు క్రియేట్ చేయగలుగుతాం అనుకోనంటే, మేము పని మాత్రమే చేస్తున్నాం, ఫలితం మేము వదిలేసినాం. కర్మణ్యవాధికారస్తే మా ఫలేచ్చు కదాచన అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో మనకు అర్జునుడికి ఎప్పుడో చెప్పేశారు, మనకందరికీ చెప్పారు. పని మీద మాత్రం పని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి, ఫలితం మీద దృష్టి పెట్టకండి, నాకు వదిలేసి. మేము దేవుడికి వదిలేస్తున్నాం, పని మాత్రమే మీరు చేయండి. ఇక్కడ ప్లాన్ ప్లాన్ చెప్పుకొని వెళ్ళిపోండి. ప్లాన్ మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కూడా రాసింది, నమ్మకం కొండలు సైతం కరిగిస్తుందని చెప్పి బైబిల్లో కానీ ఖురాన్లో కూడా రాసింది. మీరు ఒక నమ్మకం పెట్టుకుని పనిచేయండి. 2 సంవత్సరాలు మీరు నిలబడగలిగే ఓన్లీ సామర్థ్యాన్ని పెంచుకునేటట్లుగా మీరు వెళ్ళి దేవుని పాదాల చెత్తకలు పట్టుకోండి. ఒక 2 సంవత్సరాలు నాకు వెస్టులు నిలబెట్టండి, ఒక 2 సంవత్సరాలు నిలబడేటట్లుగా నాకు ఒక ఓపిక నింపండి అని చెప్పి దేవుని పాదాలని పట్టుకొని మీరు వేడుకోండి. అంతకు మించి ఏం చేయకండి. మీరు ఇక బిజినెస్ లో ఏమి లేదు, జస్ట్ నిలబడమే గొప్ప. నిలబడితే అన్నీ అయిపోతాయి. అలాగని చెప్పి రోజు మీటింగ్ వచ్చి మీటింగ్ వెళ్ళడమే కాదు, మీటింగ్ వచ్చి కొన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమవుతుందా? నేను చెప్తున్నా, గవర్నమెంట్ జాబ్
10 సంవత్సరాలు చేస్తే ₹1,00,000 వచ్చిందా? 44,000 వచ్చింది. 15 సంవత్సరాలు చేస్తే ₹1,00,000 వచ్చిందా? 67,000 వచ్చింది. ₹1,00,000 వచ్చిందా? రాలే. ₹1,00,000 రావాలంటే ఈరోజు బయట ఎంత కష్టం ఉంది. కానీ ₹1,00,000 రావాలంటే వెస్టీజ్ లో మేము ఓన్లీ 14 నెలల్లో వెస్టీజ్ లో ₹1,08,000 ఇన్కమ్ తీసుకున్నాం. ఆలోచించండి, ₹1,00,000 రావాలంటే ఆలోచించండి. ₹1,00,000 వచ్చినా కూడా మేము పడుకున్నామా? పని చేస్తూనే ఉన్నాం. 10 లక్షలు వచ్చింది, మళ్ళీ పని చేస్తున్నాం. 20 లక్షలు వచ్చింది, అయినా పని చేస్తున్నాం. మళ్ళీ మీకు ఏమొచ్చిందని చెప్పి మీరు ఇంకా రెస్ట్ లో ఉన్నారు, నాకు అర్థమే కాదు. ప్లాన్ ఈ రోజుకి చెప్పండి, మా పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ తీసుకోండి ఒకసారి. ఎన్ని ప్లాన్స్ రోజుకి ఎన్ని చేస్తాం మేము? లెక్కే లేదు. మాకు ఇంకో విషయం, 10 నిమిషాలు ఇంట్లో కూర్చుని పోతే మేము ఏదో పని చేయలేదనే విషయం, పని చేయలేదేమో ఈ రోజంతా అనే ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. 10 నిమిషాలు కూర్చున్నా కూడా 10 నిమిషాలు కూడా ఒక సక్రంగా ఒక ఇంటి దగ్గర కూర్చోలేదు. ఎందుకు అనుకుంటే పని మా బాడీలో ఎట్లా అయిపోయింది అనుకుంటే ఒక డిఎన్ఏ ఆర్ఎన్ఏలోకి వెళ్ళిపోయింది. మాకు పని 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 పని. అందుకే మాకు ఎక్కడ ఏమున్నది, ఎక్కడ ఏం కొంటున్నాం, ఎక్కడెక్కడ ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం కూడా తెలియట్లేదు. ఒక్కోసారి చెప్తారు, సార్ మనకు అక్కడ ఉంది, ఓకే ఓకే అక్కడ ఉండని అని కంప్లీట్ చేద్దాం. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, పని మాత్రమే చేయండి, ఫలితాన్ని పై వరకు వదిలేయండి. అర్థమైందా? 10 core steps, 6 power actions అండ్ కార్డినల్ రూల్స్. ఇంకో విషయం ఏంటంటే మీరు అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. అర్థమైందా? చాలా స్ట్రిక్ట్ రూల్. చాలా మంది రాజుపగల సార్ కాల్ చేసి, సార్ మీకు 20 లక్షలు వస్తుంది, ఒక 5 లక్షలు కొద్దిగా అప్పు ఇవ్వండి సార్ అంటే, సరే సార్ నేను సార్ కాడికి చెప్తానంట. ఎవరికి? భార్య సార్కి. మళ్ళీ అడగడు, ఇంకా ఆయన అడుగుతాడా? ఎప్పుడు అడగలేదు బాబా, మీరు అనుకోగలరు. ఎప్పుడు అడగలేదు, అడగడు కూడా నాకు. అర్థమవుతుందా? అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఒకవేళ నేను రాజు పగలిసరికి ఒక 5 లక్షలు ఇచ్చామంటే ఆయన చెప్తాను కదా, ఆ రోజు నుంచి ఆ లెక్క మర్చిపోవడమే. మనం ఇక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఆయన. నేనేదో మీటింగ్ ఉంటా రమ్మంట, ఆయన రాడు. ఇక ఎందుకు రాడనుకునంటే 5 లక్షల గురించి దాస్తారు ఫోన్ చేస్తున్నాడు. మీ వరకు మీ లెవెల్లో మీరు 10,000 20,000 ఇచ్చారనుకో, ఇక ఆ లెక్క కుదిరి మర్చిపోవడమే. మీరు చెప్పాలి. మీరు ఒకవేళ ఇచ్చేసే సిచ్యువేషన్ ఉంటే ఆ 10,000 ఇచ్చి మర్చిపోండి. తిరిగి అడిగే సిచ్యువేషన్ అడగండి. అడగలేని మీరు అడగకూడదు, నేను అడగను అనే సిచ్యువేషన్ ఇవ్వండి. కానీ అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. రెండోది ఏంటంటే మనీ. అండ్ రెండోది ఏంటంటే మగువ, ఆడపిల్లలు. ఇప్పుడు మీకు ఒకవేళ ఫోన్ చేస్తారు, ఒక అప్లైన్ ఎవరు మనకు లీడర్స్, ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుంటా, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. మీకు హస్బెండ్ ఏమో ఫుల్ యాక్టివ్ ఉన్నాడు, మీకు ఆ మేడం ఏమో యాక్టివ్ లేదు. అప్పుడప్పుడు మీటింగ్లకు వస్తుంది. మీకు ఫోన్ ఎత్తినట్టునే ఆమెతో ఆమెతో అన్ని విషయాలు మాట్లాడద్దు. ఎవరు? ఆయన మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, ఎవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి. ఇద్దరు యాక్టివ్ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు సార్ సపోజ్ పవన్ సార్, హరి మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తారు. ఇద్దరికి ఎవరు ఫోన్ చేసినా ఓకే. ఇప్పుడు నాకు కానీ పోతే మనకి ఎవరు చేసినా ఓకే. ఒక్కోసారి ఒక హస్బెండ్ యాక్టివ్ ఉంటారు, లేదంటే ఇప్పుడు సంజయ్ మేడం మాత్రమే యాక్టివ్ ఉంటారు. అప్పుడప్పుడు సైదుల్ సార్ మీటింగ్లకు వస్తారు. అట్లా మీరు ఎవరైతే అప్లైన్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్పాలి. వాళ్ళ స్పౌస్ తో మీరు ఎటువంటి కనెక్షన్స్ పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఒకవేళ ఆడపిల్ల కనుక మీటింగ్ వచ్చింది అనుకుంటే, ఆమె మీటింగ్ వచ్చినప్పుడు మీరు వెనకాల కూర్చోబెట్టుకోకండి బండి మీద. ఎందుకంటే మనం అద్దాల మేడలో కూర్చున్నట్టు లెక్క. పీపుల్ నలుగురు 4 విధాలుగా చూస్తారు. అర్థమవుతుందా? తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు, మనము పాలు తాగినా కళ్ళే తాగినా అంటారు. అర్థమైందా? తాటి చెట్టు కింద కూర్చొని మనం పాలు తాగుతున్నా కళ్ళే తాగిన అంటారు. ఇది మనుషుల బిజినెస్. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు బస్ స్టాండ్లకి ఎవరు కావాలి? మనుషులు కావాలా లేదా? రైల్వే స్టేషన్లకి, ఎయిర్పోర్ట్లకి, బజార్కి, శ్మశానంకి, దేనికైనా మనుషులు కావాలా లేదా? ఎక్కడైనా వ్యాపారం జరగాలని మనుషులు కావాలా లేదా? ఇది మనుషుల బిజినెస్. గుర్తుపెట్టుకోండి. మంచి కంటే చెడు ఎక్కువ మాట్లాడే మన బయట సమాజంలో చెడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకోకండి, ఆటోలో కూర్చోబెట్టి పంపించండి. సార్ ర్యాపిడో వచ్చింది, నేను కూడా అట్లా ఎక్కించుకొని కూర్చుంటా. ర్యాపిడోలో కుర్రోడ్లో కూర్చున్నా అంటే ఆ అమ్మ ఇష్టం. ర్యాపిడో బైక్ మీద కూర్చుంటే ఆ అమ్మాయి ఇష్టం, లేదా ఆమె ఇష్టం.
మ్యాక్సిమం చెప్పండి, అలాగని కూర్చోకమ్మా నువ్వు ఆటోలో ఎక్కి కూర్చొని వెనకాల ఫాలో అవుతానని చెప్పి ఫాలో అవ్వండి. ఇది మనకేంటంటే ఎథిక్స్ గల బిజినెస్. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. అండ్ మనీ, ఇంకా మనీ మగవ, ఇంకో మూడోది ఉంటుంది ఎం, 3 M's ఉంటాయి. ఓకే, ఏముంటది? మందు, మగువ, మందు. మందు ఉంది కదా, మందు మీ డౌన్ లైన్తో కూర్చోబెట్టుకో తాకండి. మా డౌన్ లైనే కదా, దగ్గరుండి పాలు చిన్నవాడికి ఏది పిల్లలకి పాలు పెట్టినట్లు మందు పట్టారనుకోండి, రేపు పొద్దున బిజినెస్ అయిపోతుంది. ఏమంటుందండి? బిస్కెట్ అయిపోతుంది బిజినెస్ అంతా. అర్థమైందా? ఎట్లాంటి ఏదైతే చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో మీకున్నవి మీ డౌన్ లైన్ దగ్గర చూపించొద్దు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోని సిచ్యువేషన్ మీ డౌన్ లైన్ తెలియనివ్వద్దు. అర్థమవుతుందా? మందు, మగువ, మనీ, ఇవి చాలా డేంజరస్. మీకు ఇప్పుడు మనలో తెలంగాణలో మటను, మందు ఈ రెండు లేకపోతే నడుస్తాయా? చాలా తక్కువ మందికి నడుస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్. అంటే ఈగో చాలా డేంజరస్. చాలా మందికి ప్రాబ్లం ఏందనుకోండి ఈగో. మంచి ఫస్ట్ కొత్తగా బిజినెస్ లోకి వచ్చినప్పుడు అన్ని బాగా ఉంటాయి, మనం చెప్పిన మాట అంతా వింటాం. డౌన్లైన్స్ కానీ మనకు అప్లయన్స్ కూడా మనకు చాలా సబ్మిషన్ లో ఉంటాం. అప్లయన్స్ చెప్పినట్టునే మనకు వేద వాక్కు లెక్క ఉంటుంది, మనకు భగవద్గీత చెప్పినట్టు ఉంటుంది. మనకు ఎప్పుడైతే కొద్దిగా రోజులు దాటుతుంటాయో మనకు 20,000, 30,000, 50,000 ఇలా నెమ్మది వచ్చిన కొద్దీ మనకు తలపిరిసి వచ్చేస్తుంది, తలపొగరు వచ్చేస్తుంది. మనకు అప్పుడే మనకు ఫుల్ తలనొప్పి వస్తే ఎలా ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేసి ఎలా తిడతామో అలా అనుకుంటాం మనం. కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అప్లైన్ ఎట్లా చూడాలనుకుంటే లైఫ్ లైన్ గా చూడాలి. అప్లైన్ ఒక దేవుడి లెక్క చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుడి లెక్క మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. ఈరోజు మా అప్లైన్ ఉన్న అశోక్ సార్ అండ్ డాక్టర్ ఎస్పీ బాలాజీ సార్ ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ఆఫ్ క్లాస్. ఈరోజు వాళ్ళిద్దరూ లేకపోతే మేము ఈరోజు మా యొక్క సక్సెస్ కాలేదు. మా యొక్క సక్సెస్ అంతా అశోక్ సార్ అండ్ డాక్టర్ ఎస్పీ బాలాజీ సార్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఎందుకు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మేము ఒకవేళ సిచ్యువేషన్ నాకు రోజు జాయినింగ్ చేయమంటే ఎవరు చేయలేదు. మేము ఒక 2-3 సార్లు మేము ఆఫీస్కి వెళ్ళాం, ఎవరు జాయిన్ చేయలేదు. అశోక్ సార్ యూట్యూబ్లో ఒక నెంబర్ చేసి ఫోన్ చేస్తే అశోక్ సార్ జాయిన్ చేశారు. ఆ తర్వాత అదే జాయినింగ్ తర్వాత బ్రాంచ్లో కలుసుకున్నాం, సెకండ్ ఇచ్చిండు. ఆ తర్వాత సిల్వర్లో కలిశారు, సెకండ్ ఇచ్చారు, కంగ్రాచులేషన్ చప్పట్లు కొట్టారు. తర్వాత స్టార్ డైరెక్టర్ అయ్యాం, ఆ తర్వాత కలుసుకున్నాం. తర్వాత డైమండ్ అయ్యాం, తర్వాత క్రౌన్ అయినాం, సూపర్ అని అన్నారు. ఆ తర్వాత యూసీడీ, డిసిడి, డియూసీడీ. ఈ మధ్యలో ఒక్కసారి కూడా కూర్చొని ప్లాన్ చెప్పండి అనుకో చెప్పి ఏ రోజు కూడా ఏ డౌన్ లైన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. నా అప్లైన్ ఎప్పుడు కూడా నేను పట్టణంలోనే చూపిస్తాను. దేవుడిని ఎప్పుడు ఎక్కడ చూపించాలి? ఇదిగో మా అప్లైన్ చాలా బిజీ ఉంటాడు, నాతో ప్లాన్ వినాలి. మా అప్లైన్ చాలా బిజీ ఉంటాడు. అప్లైన్ ఫోటోగ్రాఫర్ కాదు, మా అప్లైన్ ఫోటోగ్రాఫర్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. మా అప్లైన్ చాలా బిజీ ఉంటాడు, చాలా సక్సెస్ఫుల్ పీపుల్. ఊరికే రాడు ఆయన రావాలంటే నీకు 1,00,000 రూపాయలు రావాలి, అప్పుడు వస్తాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు. అది కూడా షేక్ హ్యాండ్, ఎక్కువ మాట్లాడటం. అర్థమైందా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అప్లైన్ కంటే ముందు స్టార్ నేను అయ్యాను, అప్లైన్ కంటే ముందు యూసీడీ నేను అయ్యాను, అప్లైన్ కంటే ముందు డిసి నేను అయ్యాను, అప్లైన్ కంటే ముందు విఎంసీ మెంబర్ అయినా. కానీ ఈరోజు నా అప్లైన్ తండ్రికి కొడుకు ఎప్పుడు కొడుకే. అర్థమైందా? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అర్థమైందా? అప్లైన్ ఎక్కడున్నా అప్లైనే. అర్థమవుతుందా? అందుకే ఒకసారి అందరూ అప్లైన్స్ కోసం గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరూ అప్లైన్స్ అంటే మీరు ఒకరికి అప్లైన్, మీరు ఒకరికి డౌన్ లైన్, మీరు ఒకరికి క్రాస్ లైన్. అర్థమవుతుందా? ఇంకోటి క్రాస్ లైన్ తో మీరు రండి సార్. క్రాస్ లైన్ తో మీరు ఇప్పుడు సపోజ్ సార్కి 2 లెగ్గులు ఉన్నాయి, ఎవరు రాజు పగిలి సార్కి 2 లెగ్గులు ఉన్నాయి. నేను సారు మా ఇద్దరం, రాజు పగిలి సార్కి ఇద్దరము, ఇంకెవరు వస్తారు? మీరు రండి సార్. ఇప్పుడు ఇద్దరు వేరు లెక్కల క్రాస్ లైన్ అయినా ఇక్కడ నిలబడండి. ఇప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఎట్లా ఇచ్చుకోవాలి? షేక్ హ్యాండ్ అట్లా కాదు, ఇట్లా అలా కాదు, ఇలా ఇచ్చి ఇది దగ్గర సగమే కొద్దిగా
ఒకవేళ మన ఇద్దరం సేమ్ అనుకో, ఇలా ఇవ్వకూడదు, ఇలా. ఇది డౌన్ లైన్, ఇది డౌన్ లైన్, అప్ లైన్. క్రాస్ లైన్ అయితే ఇదే. నవ్వు కూడా సగం నవ్వు నవ్వాలి, సగం నవ్వే, ఫుల్ నవ్వు, పళ్ళు కనిపించుకోండి. ఎలాగన్నారు ఎవరు క్రాస్ లైన్ దగ్గరకు వస్తే, అదే డౌన్ లైన్ అప్ లైన్ అంటే మా డౌన్ లైన్, మా డౌన్ లైన్, మాప్ లైన్, మాప్ లైన్ అనుకుని చెప్పాలి. క్రాస్ లైన్ తో మనకేం అక్కర్లేదు. ఏ రైల్వే, ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయి కదా, 2 రైలు పట్టాలు పక్క పక్కన ఉంటాయి, ఎప్పుడైనా కలుసుకుంటాయా? నీ క్రాస్ లైన్లు ఎప్పుడు కలుసుకోరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కలుసుకోరు వీళ్ళిద్దరు సగము. ఒకవేళ ఛాయ్కి రమ్మండి సార్, మీరు ఛాయ్కి పిలవండి ఒకసారి. మా అప్లైన్ అడిగి చెప్తా సార్. సార్ మా అప్లైన్ అడిగి చెప్తాను. సార్ మీకు ఎంత చెక్ వస్తుంది? సార్ మీకు ఎంత చెక్ వస్తుంది? సార్ నాకు మంచి చెక్ వస్తుంది. నాకు మంచి చెక్ వస్తుంది. అర్థమైందా? మంచి చెక్ వస్తుంది అంతే, ఎంత చెక్ కాదు. సార్ మీకు ఎన్ని లెక్కలు ఉన్నాయని అడగండి. సార్ మీకు ఎన్ని లెక్కలు ఉన్నాయి? మంచి లెక్కలు ఉన్నాయి. మంచి లెక్కలు ఉన్నాయి. సార్ మీకు ఎల్ఓబిలు ఎన్ని వస్తున్నాయి? సార్ మీకు ఎల్ఓబిలు ఎన్ని వస్తున్నాయి? చాలా సూపర్ ఎల్ఓబిలు వస్తున్నాయి సార్, సూపర్ ఎల్ఓబిలు వస్తున్నాయి సార్. అర్థమైందా? చెక్ ఎంత వస్తుంది? మంచి చెక్ వస్తుంది. ఎన్ని ఎల్ఓబిలు అంటే మంచి ఎల్ఓబి వస్తుంది. టీ తాగుతామంటే మా అప్లైన్ అడుగుతా. అర్థమైందా? టీ తాగుతామంటే మా అప్లైన్ అడుగుతా. ఎట్లా లేదనుకోంటే ఇలా రాసుకొని పూసుకొని తిరిగారనుకో, ఇప్పుడు బిజినెస్ ఈడది కాదు ప్రాబ్లం, రాజు పగిలి సరే మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఏమడుగుతాడు, సార్ మీ ఎల్ఓబిలు ఎన్ని? మా అప్లైన్ పరమ బేకారు సార్, ఎక్కడికి రాడు. ఈయన అంటాడు ఓ సార్ మా అప్లైన్ ఇంకా ఎత్తుకోరు సార్ అంటాడు ఈయన. ఒక విషయం ఏంటంటే మన మైండ్ సెట్ ఏది ఉంటుందో అదే మాట్లాడదాం, అవునా కదా? మంచి నేరాలు ఘోరాలు సినిమా చూసిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత నేరాలు ఘోరాల గురించి మాట్లాడతామా లేదా? మీరు ఒక గంట సేపు గుడిలోకి వెళ్ళి మీరు అక్కడ ఉండండి, మంచి మాటలు వస్తాయి. అదే నేరాలు ఘోరం, ఒక మర్డర్ జరిగిన దగ్గరికి వెళ్ళి అడగండి, మా ఈదిలో కూడా ఇలాగే జరిగింది నిన్న, 10 సంవత్సరాల క్రితం అక్కడ అలాగే జరిగింది, చే నెంబర్లో మొత్తం అలాంటివి జరిగింది. ఇట్లాంటి మాటలు వస్తాయా లేవా? సో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, క్రాస్ లైన్, వీళ్ళు బ్రదర్ లైన్సే. నీకు క్రాస్ లైన్ అన్న మనం వినింగ్ టీమ్ లో బ్రదర్ లైన్స్, వీళ్ళతో సగమే చేకండి. ఎంత చేకండి? ఇది చేకండి, ఇది నవ్వు కూడా మళ్ళీ బిగబెట్టియాలి. ఎంత సార్ చెక్ వస్తుంది? సూపర్ చెక్ వస్తుంది సార్. సార్ మా ఇంటికి భోజనం రండి సార్, మా అప్లైన్ అడిగి చెప్తా సార్. అయిపోయి అదే, ఇది ఒక్కటి బాడిచ్చాను మీ బిజినెస్ లో దుమ్ము దులిపేస్తారు. మన పవన్ రావు సార్ తెలిసి, కూర్చోండి ఒకసారి. మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్తా సార్, మన దగ్గర ఒక గోల్డ్ డైరెక్టర్ ఉన్నారు, ఇంకొక ఆయన కూడా గోల్డ్ డైరెక్టరే. ఇద్దరు కూర్చొని మన మనస్థలంలో ఛాయ్ తాగుతున్నారు. వీళ్ళిద్దరికి అప్లైన్ ఎవరు? పురుషోత్తం దాసు. ఇద్దరు ఛాయ్ తాగుతూ సార్ బిజినెస్ సూపర్ సార్, సూపర్ అనుకో చెప్పి, ఒక ఆయన అంటే ఏం సూపర్ సార్, చాలా కష్టం సార్, అసలు ఏం కష్టం సార్, ఏం కష్టం సార్, అసలు ఈ బిజినెస్ చేయగలుగుతాం లేదనుకో చెప్పాడు. ఆ రోజు చెప్పిన ఆ మాటకి సుమారుగా 1.5 2 సంవత్సరాలు ఆయన గోల్డ్ లో ఉండిపోయాడు. ఎవడైతే చెప్పాడో ఆయన యూసీడ్ అయిపోయి 2 లక్షలు చెక్ తీసుకుంటాడు. ఇది పవన్ రాజ్ సార్ హరిని మనకు తెలుసు. చెప్పునాడేమో 2 లక్షలకి వెళ్ళిపోయాడు, ఈయనేమో 30,000 దగ్గర వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా క్రాస్ లైన్ యొక్క డేంజరస్? అర్థమవుతుందా? వాడు నోటి తర్వాత కారు చెప్పాడు, వాడు బాగుపడ్డాడు, ఇల్లు కొనుక్కొని ₹1 కోటి ఇల్లు కొనుక్కొని బాగున్నాడు. వీడు సంకనాగిపోయాడు. అది పవన్ రాజ్ సార్కి హరినికి తెలుసు. అర్థమవుతుందా? జీవితం ఎవడో సంకనాగిచ్చాడు, మన పక్కనే ఉంటాడు. అర్థమవుతుందండి? ఇది కార్డినల్ రూల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే టికెట్ తీసుకున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ టికెట్ మీరే తీసుకోండి. మీ డౌన్లైన్ కూడా టికెట్ ప్లాన్ చేయండి. ఒకవేళ ₹100 మీరు ఎక్కడికి ప్రోడక్ట్ ఇచ్చినా ₹99 అనేది రూపాయి ఇచ్చేసేయండి. మీరు ₹1,00,000 ఇచ్చేటోడు కూడా గుర్తుపెట్టుకోరు, కానీ రూపాయి ఇచ్చేసి గుర్తుపెట్టుకుంటారు. ఏదైనా చిన్న చిన్న వాగ్దానాలు చేసినా, పెద్ద వాగ్దానాలు చేసినా, మాట ఇచ్చామంటే మాటలేని ఉండాలి, తలేని ఉండాలి. అట్లా డిసైడ్ అయితేనే మాట ఇవ్వండి, నిజాయితీగా ఉండండి.
మీరు ఇంతకుముందు సక్సెస్ కాకూడదు అనుకుంటే నిజాయితీగా ఉండకపోయినా పర్వాలేదు, సక్సెస్ కావాలంటే నిజాయితీగా ఉండండి. ఎవరికి? అప్ లైన్కి, డౌన్ లైన్కి, క్రాస్ లైన్కి, సమాజంతో కూడా మీరు నిజాయితీగా ఉంటేనే మీరు బిజినెస్ అవుతుంది. లేదంటే కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే నిజాయితీగా ఏదో ఒకటి తెలిసిపోతుంది. ఆ రోజు మీరు బిజినెస్ చేయలేరు, ఆ రోజు నిలబడలేరు. నేను ఇప్పుడున్న ఒకవేళ సార్ మీరండి, ఇది ఏదో వాటర్ బాటిల్ ఇవ్వండి సార్. ఇది వాటర్ బాటిల్ బాగా ప్యాకింగ్ ఉంది, అవునా? ఈ ప్యాకింగ్ సార్ చూసాడు, కొనుక్కున్నాడు. అది ఓపెన్ చేయండి సార్, తాగండి. పెట్టేసి ఈ వాటర్ బాలే పరమ దరిద్రంగా ఉన్నాయి. రెండోసారి కొంటాడా? అంటే ఫస్ట్ ప్యాకింగ్ చూసి కొన్నాడు, రెండోసారి టేస్ట్ చూసి క్వాలిటీ చూసి అని కొన్నాడు. అర్థమవుతుందా? ఈరోజు వెస్టీజ్ 21 సంవత్సరాల నుంచి ఈరోజు ఏకదాటిగా 2789 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది అనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఈ రోజు నిన్నటిది ఈ రోజుది కాదు, 21 సంవత్సరాల కంపెనీ అంటే ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఫస్ట్ మనం ప్యాకింగ్ చూసుకుంటాం, ప్యాకింగ్ లో ఉన్న క్వాలిటీ చూసి రెండోసారి కొంటాం. 21 సంవత్సరాల నుంచి మన కంపెనీ అమ్ముతుందంటే ఎంత క్వాలిటీ ఉంటే బిజినెస్ అమ్ముతాం. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2 కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎట్లా చేయాలో అట్లా చేయండి. లేదు సార్ మీరు గుర్తుపెట్టుకోండి, వయసు సంబంధం లేదు. మీరు ఇక్కడ భరతన్ ఉన్న కూర్చోండి సార్, 77 సంవత్సరాలు భరతన్ సార్ ఉన్నారు, ఈరోజు బెంచ్ తీసుకున్నారు. మంచి సార్ జీత్కర్ అన్నారు, ఆయన వాళ్ళ హస్బెండ్ 2021లో 22లో చనిపోయారు. 6 లక్షల ఇన్కమ్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు 9 లక్షల హైయెస్ట్ వరకు వెళ్ళారు. వాళ్ళు 9 లక్షల వరకు వెళ్ళారు. సుదర్శన్ మహాంతి అని ఉన్నారు, ఆయన 10 లక్షల వరకు 10 లక్షల ఇన్కమ్ ఉన్నప్పుడు చనిపోయాడు. 17 లక్షల వరకు శిబాని మహాంతి మేడం తీసుకున్నది. యావరేజ్ గా 6-7 లక్షలు మెయింటైన్ అవుతుంది. అది చనిపోయి 2017లో చనిపోయాడు శిబాని మహాంతి. 2025 ఆయన లేడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 6-7 లక్షల చెక్ మెయింటైన్ అవుతుంది. వాళ్ళ మిస్సెస్కి ఏ పని రాదు, ఏ పని చేత కాదు వాళ్ళకి, కానీ 6 లక్షలు మెయింటైన్ అవుతుంది. హైయెస్ట్ గా చనిపోయిన తర్వాత కూడా 17 లక్షల వరకు వెళ్ళింది వాళ్ళ బిజినెస్. అర్థమవుతుందండి? సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ జోన్. మీరు ఒకవేళ ఒక 4-5 అపార్ట్మెంట్ కట్టాలి, రెంట్లు వస్తాయా లేవా? అట్లానే మీ గురించి మీకు ఒక పెద్ద నెట్వర్క్ ఏంటంటే మనుషులు. ఈ మనుషులతోని మీరు అహంకారం ప్రదర్శించిన, అసూయ ప్రదర్శించిన, ద్వేషం ప్రదర్శించిన ఎవరు మనుషులు మీ దగ్గర నిలబడరు. మనుషులు ఎవరు నిలబడతారంటే ప్రేమతో నిలబడతారు, ఆప్యాయతతో నిలబడతారు, అభిమానంతో నిలబడతారు. మీకు త్యాగంతో నిలబడతారు. మీరు త్యాగం చేయాలి వాళ్ళ గురించి. ఎలాంటివి అనుకున్నంటే, కొన్ని మీటింగ్ల దగ్గర మీరు భోజనం దొరకపోవచ్చు, కొన్ని మీరు ప్లాన్స్కి వెళ్తారు, రాత్రిపూట 11-12 అవుతుంది, దొరకపోవచ్చు బస్సులు. ఆ సిచ్యువేషన్ లో రకరకాల ఆకతాయిలు బయటకు తిరగచ్చు. అలాంటి సిచ్యువేషన్, ఇలాంటి కొన్ని త్యాగాలు మనము వాళ్ళకి చేయగలిగితే అప్పుడు మనల్ని గుర్తుపెట్టుకోగలుగుతాం. అర్థమవుతుందా? అవునా కదా? మనం ఈరోజు మన తల్లి ఒక్కోసారి గుర్తుపెట్టుకోలేము. 10 డెసిబుల్స్ నొప్పి దగ్గర మన తల్లి, మనకు 10 డెసిబుల్స్ నొప్పి దగ్గర మనిషి చచ్చిపోతాడు. 300 ఎముకలు పట్ ఇరిగిపోయినట్టు లెక్క. కానీ 11 డెసిబుల్స్ నొప్పిని తట్టుకొని మనకు తల్లి జన్మనిస్తుంది. మరి ఒకసారి ఆలోచించండి, అలాంటి తల్లినే ఒక్కోసారి మనం మర్చిపోతాం. అవునా కదా? కానీ ఇట్లాంటి మీ డౌన్ లైన్ మీ గురించి మీ డౌన్ లైన్ ఆర్గనైజేషన్ వర్క్ చేయాలి అనుకుని అంటే ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే, ఆయనకి ఏం ఆలోచన ఉంటుంది, నేను పని చేస్తాను అప్లైన్కి వెళ్ళిపోతుందనే ఆలోచనలు ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే తీసేసేయండి పక్కన. ఎందుకు అనుకునంటే, నాకు భారీ సార్ మధ్యలో ఒక 7-8 మంది డియూసీడీలో ఒక డీసీడీ ఉంటారు. విన్నింగ్ టీంలో టాప్ 2 ఎర్నర్ని, వెస్టీలో టాప్ 5 ఎర్నర్ని. ఆలోచించండి, మనం ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా? అర్థమైందా? పోకరి డైలాగ్ ఉందా? అర్థమవుతుందా? ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా? నువ్వు ఎంత తోపు అవ్వాలనుకున్నంటే అంత ఎక్కువ కష్టపడాలి. నువ్వు ఎంత తోపు అవ్వాలంటే నువ్వు అన్ని కష్టాలు పడాలి.
నువ్వెంత తోపు అవ్వాలంటే నువ్వు అన్నం మధ్యాహ్నం కూడా రాత్రి కూడా భోజనం చేయకుండా ఉండాలి. నువ్వెంత పెద్ద తోపు అవ్వాలనుకుంటే నువ్వెప్పుడు నీ ఇంట్లో ఉండొద్దు. అర్థమవుతుందా? 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలంటే 20 రోజులు నీ భార్యకి పిల్లలకి నీ ముఖం చూపించకూడదు. 1,00,000 రూపాయలు రావాలంటే బయట. ఎక్కడ అలా కాదు. నువ్వు రోజు ఈవినింగ్ కూడా వచ్చేయచ్చు. ఎక్కడున్నా కూడా ఇంటికి వచ్చేస్తావు నువ్వు. బయట లేదా అంత సిచ్యువేషన్. మీకు కావాలంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీకో లేకపోతే ఇంకా ఎవరైనా చూడండి ఒకసారి. ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో ఆర్ఐ గాని ఆర్డీఓ గానో కలెక్టర్ గానో లేదనుకోనంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీలో లేకపోతే డీసీపీలో లేకపోతే ఎస్పీ ర్యాంక్ ఉన్న వాళ్ళు చూడండి. లక్షల ఇన్కమ్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళ ఇంటికి వెళ్ళరు. 20-25 రోజులు ఇంటికి వెళ్ళరు. వెళ్ళినా కూడా రాత్రిపూట ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలుసా వాళ్ళది? రాత్రి పడుకునేటప్పుడు ఇంటికి వెళ్తారు. పొద్దున్న వాళ్ళు లేచేసరికి వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఒక 6 రోజులు అలాగే జరుగుతుంది. 7వ రోజు కూడా ఏదో పని ఉంటే బయటికి వెళ్ళిపోతే అమ్మ నాన్న అనుకుంటే అప్పుడు ఫోటోలో చూపించి అదిరా మీ నాన్నని, అదిరా మీ అమ్మ అనుకుని చెప్పి ఫోటోలో చూపించండి. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఒక 1-2-3 లక్షలు వస్తాయి ఇన్కమ్ మీకు శాలరీలో బయట. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు ఎంత ఎదుగుతున్న కొద్దీ అంతే నీకు పని తగ్గుతుంది. నీకు జస్ట్ ఓన్లీ కామన్ సెన్స్ తో బిజినెస్ బిల్డ్ అయిపోతుంది. నీ యొక్క నెట్వర్క్ తో బిజినెస్ బిల్డ్ అయిపోతుంటది. కానీ ఫస్ట్ బేసిక్ బిజినెస్ మాత్రం చేయొచ్చు. ఒక 2 సంవత్సరాలు మాత్రం మీకు ఎట్లా ఉంటుంది అనుకుంటే ఒక ప్లాట్ కొన్న తర్వాత మీకు పునాదులు వేసుకునే క్రమంలో మీకు ఇల్లు ఎలా అయితే కనిపించదో అట్లానే మీ బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ గురించి మీరు కంప్లీట్ గా ఎట్లా డిసైడ్ అయిపోవాలనుకుంటే ఏది జరిగినా కూడా నేను ఇంట్లో గృహప్రవేశం చేయాలి, విజయం అనే గృహప్రవేశం చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి పని చేస్తేనే. సార్ మీరు అనుకోవచ్చు మొదట్లో పురుషోత్తమ దాసు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. స్టేజ్ మీదకి వచ్చి పురుషోత్తమ దాసు పోలీస్ డిపార్ట్మెంట్ 2 పదాలు చెప్పాలి. కింద వణుకుతుండేది. నా దగ్గరికి వచ్చేసరికల్లా ఇదిలా వణుకుతుండే. ఆ లోపల 1,00,000 రూపాయలు ఇచ్చేసింది. అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు సార్ పురుషోత్తమ దాస్ ఎంతసేపు మాట్లాడుతున్నాడు, పవన్ దాస్ సార్ ఎంతసేపు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి వస్తున్నాం. ముందు రోజు అందరము ఇలాగే ఉన్నాము, అందరూ కోట్లు వేసుకుని రాలే. అర్థమవుతుందా? కోట్లు వేసుకుని రాలే, సూట్లు వేసుకుని రాలే. ఒకటే గుర్తు పెట్టుకోండి. మీరు బయట సిచ్యువేషన్ ఎట్లా అంటే నువ్వు నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో బయట సిచ్యువేషన్. అర్థమైందా? నువ్వు నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో. కానీ ఇక్కడ 2 నుంచి 5 సంవత్సరాలు మీ యొక్క అప్లైన్ నమ్మగలిగితే పురుషోత్తమ దాసులకి 20-25 లక్షలు వెస్టీజ్ తీసుకుంటా. అది తథ్యం, నిజం. ఒకసారి ప్లీజ్ ఒకసారి అంతా నిలబడాలి. దయచేసి అంతా నిలబడాలి. నేను చెప్పినట్లుగా ఎస్ సార్. అందరూ ఒకసారి మీ యొక్క చేతులు ముందుకి జోడించి అందరూ ఫ్రీ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. అందరూ కొద్దిగా ఫ్రీగా రిలాక్స్ అవ్వండి. నేను అనే పేరు చెప్పుకోండి. మీ పేరు ఏదైతుందో మనసులో చెప్పుకోండి. నేను అనే పురుషోత్తమ దాసు అనే నేను లేదు. ఒకసారి పురుషోత్తమ దాసు అనే నేను మీకు నా పేరు చెప్ప బాహుబలి అని నేను అన్నట్లుగా. అర్థమవుతుందా? నా యొక్క కళలు నెరవేర్చుకోవడానికి సదా ఎల్లవేళలా కృషి చేస్తూ కష్టపడుతూ నా అప్లైనింగ్ కి, సిస్టమ్ కి, వెస్టీజ్ కి, విన్నింగ్ టీమ్ కి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, కళల గురించి ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ.